మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, సరదాగా మీకు ఒక కథ. ఏంటంటే అప్పట్లో పివి నరసింహ గారి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అందులోంది ఈ కథ. సరదాగా దీనికి ఒక పేరు పెడదాం. పివి నరసింహ గారి ఇంట్లో ఇడ్లీలు. ఎలా ఉంది? నమ్మలేని కథ ఇది, కానీ ఒక జ్ఞాపకం. నేను విఐపి, అనామకుణ్ణి, పుట్టుకతో తమిళుణ్ణి. నా పేరు ఎంఆర్ ఆనంద్. అది డిసెంబర్ 1978. అంటే ఇప్పటికీ 40 ఏళ్ళ క్రితం ముచ్చటే. చదువు పూర్తయింది, నాకెక్కడా జాబ్ దొరకలేదు. అన్వేషిస్తున్నా. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ చూసా. దరఖాస్తు కూడా చూసి అప్లై చేశాను, కానీ మర్చిపోయా. అనుకోకుండా ఒకరోజు ఇంటర్వ్యూకి రమ్మని లేఖ వచ్చింది. ఆ క్లర్క్ పోస్టుకు కూడా అప్పట్లో ఢిల్లీలో ఇంటర్వ్యూ. పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నేనేమో అప్పటి వరకు తమిళనాడు సరిహద్దులు కూడా దాటలేదు. కాసింత తమిళం, ఇంగ్లీషు భాష తప్ప నాకు ఇంకేం తెలీదు. దక్షిణం దాటితే చాలు, ఇక హిందీ ముక్క రానిది ఏ పని జరగదు. ఢిల్లీలో చుట్టాలా లేరు, దోస్తులు అసలే లేరు. ఎవరికి అడిగినా ఇంటర్వ్యూకి వెళ్ళే ఆలోచనలు మానుకో అని అంటున్నారా తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ మనసులో ఏదో దిగులు. వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలి అని మెదడుతో ఆలోచించి ఒక ఐడియా తట్టింది. నిజానికి ఆ ఐడియా ఎవరికి చెప్పినా అది చెత్త అని విసిరేశారు. మరేం చేయను? అప్పటికే నాకు తట్టిన ఉత్తమ ఐడియా అదే. ఈ రాజకీయ నాయకులు చాలామంది ఢిల్లీలో ఉంటారు కదా, ఒకరోజు ఆశ్రమం ఇవ్వలేరా? మద్రాసు నుండి వచ్చే ఓ ఉద్యోగికి అప్పట్లో అధికారంలో లేరు కదా, కాంగ్రెస్ వాళ్ళని అప్రోచ్ అయితే బాగుంటుంది, కాస్త వర్కౌట్ కావచ్చు అనుకున్నా. ఇంట్లో వాళ్ళని అడిగితే సాహసం చేస్తున్నాం, అది పొలిటికల్ లీడర్ మీద నమ్మకంతో అన్నారు. ఎలాగోలా పివి నరసింహ గారి చిరునామా పట్టుకొని లేఖ రాశాను. ఏమిటంటే, అయ్యా, నేను ఫలానా ఢిల్లీలో ఇదిగో ఈ ఇంటర్వ్యూ కోసం రావాల్సి వచ్చింది. దయచేసి ఒకరోజు మీ ఇంట్లో కానీ ఇంకెక్కడైనా ఆశ్రమం కల్పించగలరా? నా పరిస్థితి ఇది, నాకేమో కొలువు అవసరం అంటూ కాస్త వివరంగానే రాశాను. నాయకులు కదా, దీన్ని తేలిగ్గా తీసుకుంటారనే అనుకున్నా. కానీ ఆశ్చర్యం, నాకు ఆయన నుంచి రిప్లై వచ్చింది. తప్పకుండా రండి, ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే ఉండవచ్చు. ఇది ఆయన లేఖ సారాంశం. 1కి 4 సార్లు చదువుకొని నిజమేనా అని నిర్ధారించుకున్నా. ఢిల్లీ రైలు ఎక్కేసా. ఢిల్లీ స్టేషన్లో దిగాను. అంతా అయమయం, తెలియని లోకం. కష్టం మీద ఓ ఆటో వాళ్ళని నేను ఎక్కడికి వెళ్ళాలో ఇంగ్లీష్లో చెప్పగలిగా. పివి నరసింహారావు, 99 షాజహాన్ రోడ్. ఇంటికి చేరాను. కాలింగ్ బెల్ కొట్టా. తనే తలుపు తీశారు. అమ్మయ్యా, మొహం ప్రశాంతంగానే ఉంది, కానీ చిరునవ్వు కనిపించడం లేదు. నేను ఫలానా అని చెప్పగానే, మీరేనా, రండి అని లోపలికి తీసుకెళ్ళి ఓ గది చూపించారు. స్నానం చేయండి ముందు, డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది అన్నారు. నేను వస్తానని ఆ సమయానికి ముందే నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయించారు. మళ్ళీ ఆశ్చర్యం, నోట మాట రాలేదు నాకు.
నేను స్నానం చేసి వచ్చేదాకా తన బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. డైనింగ్ టేబుల్ దగ్గరనే వెయిట్ చేస్తున్నారు. ఆయన పక్కనే కూర్చున్న మల్లెపూల వంటి ఇడ్లీలు, అది ఢిల్లీలో. నా ఇంటర్వ్యూ వివరాలు కనుక్కొని తన మలయాళీ వంట మనిషిని పిలిచి ఈ అబ్బాయికి ఏం కావాలో కనుక్కొని మధ్యాహ్నం భోజనానికి వండండి అని చెప్పారు. ఎలాగోలా తిప్పలు పడుతూ ఇంటర్వ్యూ జరిగే స్థలానికి వెళ్ళా. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. మళ్ళీ నరసింహారావు ఇంటికి తిరిగి వచ్చా. ఆ రోజు తన ఇంటికి రావడానికి అర్ధరాత్రి దాటింది. కొత్త స్థలం కదా, నాకు నిద్ర పట్టలేదు. విజిటర్ హాల్లో కూర్చుని దొరికిన మ్యాగజైన్ ఏదో తిరగవేస్తున్నా నన్ను గమనించి ఇంటర్వ్యూ ఎలా జరిగింది అడిగారు. బాగా జరిగింది సార్. ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు తిరిగి అని అడిగారు. రేపు జీటీ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నా. మరి టికెట్ ముందే బుక్ చేసుకున్నావా? పర్లేదు సార్, అప్పటికప్పుడు తీసుకుంటా. సరే, నేను టికెట్ తీసేస్తాను, వెళ్ళి పడుకో. ఉదయం టికెట్ తెప్పించారు. 6 సాయంత్రమే రైలు. టికెట్ నాకు ఇచ్చేసి హాయిగా పడుకొని రెస్ట్ తీసుకో, నేను బయటికి వెళ్తున్నా, సాయంత్రం 6 గంటలకు వస్తా, నేను స్టేషన్కి డ్రాప్ చేస్తాను అని వెళ్ళిపోయారు తను. ఈయన నాయకులపై నాకున్న అభిప్రాయాన్ని పటాపంచలు చేసేశారు. ఇలాంటి నాయకులు కూడా ఉంటారా అన్నట్టుగా నా సాయంత్రం వచ్చారు. నేను రెడీ. తనది ప్రీమియర్ పద్మిని కార్, తానే డ్రైవ్ చేశారు. రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అంతా ఓ కలలా ఉంది. తనకు కృతజ్ఞత ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. వంగి తన పాదాలను టచ్ చేయబోయాను. తల వంచేశారు. అప్పుడు తన మొహంలో కనిపించని చిరునవ్వు. నీకు ఓ సూచన, రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ సరళమైన ఇంగ్లీష్ పదాలను వాడాలి అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు మహానుభావుడు. ఈ రోజుకు అదే పాటిస్తున్నా. అంతకు మించి నేనేమివ్వగలను ఆయనకు? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్లను కూడా అట్లా ఒకటి కొట్టేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి, మర్చిపోవద్దు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే